మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే మూవీ తీస్తున్న డైరెక్టర్ నాగశ్విన్ పారిశ్రామికవేత్త మహేంద్రను హెల్ప్ అడిగాడు. ఫ్యూచర్ ని ప్రతిబింబించే చిత్రం తీస్తున్న తనకి మహేంద్ర తరపున ఇంజనీర్ల సాయం కావాలన్నాడు. దీనికి ఆనంద్ మహేంద్ర కూడా ఎలా కాదనగలం అంటూ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యాడు. ప్రభాస్ మూవీ రాధేశ్యామ్ రిలీజ్ కి రెడీ అయింది. ఇక ఫిల్మ్ టీం ప్రమోషన్ ని పీక్స్ కి తీసుకువెళ్తోంది. మేకింగ్ వీడియోతో సందడి షురూ చేసింది. శర్వానంద్ రష్మిక కాంబినేషన్ లో వచ్చిన మూవీ ఆడవాళ్లు మీకు జోహార్లు థియేటర్స్ లో ఈ సినిమా సందడి చేస్తోంది. పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. స్టార్ సల్మాన్ కొత్త మూవీ టైగర్ 3 రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 21 కి టైగర్ 3 విడుదల కాబోతోందట. సోషల్ మీడియాలో ఆ విషయాలు తేల్చాడు సల్మాన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ భీమ్లా నాయక్ ఓటీటీ రిలీజ్ డేట్ తేలింది. ఈ నెల చివరి వారంలో విడుదల కాబోతుందట. థియేటర్స్ లో సందడి చేసిన 25 రోజులకి ఓటీటీలో విడుదల చేయాలని ఫిల్మ్ టీం నిర్ణయించుకుందట. ఆ లెక్కన మార్చి 25 కి ఈ సినిమా ఓటీటీలో సందడి చేయబోతుందని తెలుస్తోంది. సుకుమార్ మేకింగ్ లో మరోసారి రామ్ చరణ్ మెరవబోతున్నాడు. రంగస్థలం తర్వాత మరోసారి కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. 2023 నవంబర్లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందట. తేజ సజ్జా సూపర్ హీరోగా చేస్తున్న మూవీ హనుమాన్. ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సీనియర్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇందులో నటించబోతుందని తెలుస్తోంది. నెగటివ్ రోల్ వేస్తుందని కూడా సమాచారం. రాజ్ తరుణ్ వర్ష జంటగా సంతు దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ స్టాండప్ రాహుల్. ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఇక ఫిల్మ్ టీం ట్రైలర్ ని లాంచ్ చేసి ప్రమోషన్ పెంచుతోంది.